కాబట్టి వాళ్ళు ఆది దంపతులు. అంటే ఎప్పుడు పుట్టారు? ఇప్పుడు మనం ఏం చేసాం? గోత్ర పరువులు చెప్పుకుందాం. శ్రీరామచంద్రమూర్తి తండ్రి ఎవరు? దశరథ మహారాజు తండ్రి ఎవరు? అజమహారాజు తండ్రి ఎవరు? నాభాగ మహారాజు అని ఇప్పుడు మనం చెప్పుకుందాం. మరి ఇదే ప్రకారంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది అనుకోండి. శివుడు వరుడు కదా, శివుడు తండ్రి ఎవరు? వాళ్ళే ఆది దంపతులు. మళ్ళీ వాళ్ళకి తండ్రిని ఎక్కడి నుంచి తీసుకురాగలం మనం? మరి వాళ్ళ తాత ఎవరు? వాళ్ళ ముత్తాత ఎవరు? కాబట్టి పార్వతీ పరమేశ్వరుడు ఆది దంపతులు. మంగళసూత్రాన్ని ఆవిడ ఎంత నమ్మింది అంటే, తాను మంగళసూత్రం సౌభాగ్యం శాశ్వతంగా ఉంటుంది అని మనస్ఫూర్తిగా నమ్మి విషయాన్ని స్వీకరించమని చెప్పి భర్తకు చెప్పిందన్నమాట. భార్య చెప్పింది కాబట్టి ఆ మాట విన్నాడు. ఎవరు విన్నారు? పరమేశ్వరుడు ఆ మాట విన్నాడు. విని మనందరికీ కూడా పూజనీయులయ్యారు వాళ్ళిద్దరు కూడా. మనందరికీ కూడా మొట్టమొదటిగా పూజించగలిగిన వాళ్ళు ఎవరంటే, నమ శివాభ్యాం శివ యౌవనాభ్యాం పరస్పర శ్రేష్ఠ వపుర్ధరాభ్యాం. ఒకళ్ళ తపస్సుకి ఫలితంగా ఒకళ్ళు లభించారు అని చెప్పారు ఇక్కడ. పరస్పర శ్రేష్ఠ వపుర్ధరాభ్యాం. ఒకళ్ళు తపస్సు చేశారు, పార్వతీదేవి తపస్సు చేసింది. ఎవరు లభించారు? పరమేశ్వరుడు లభించాడు. పరమేశ్వరుడు హిమవత్ పర్వత స్థానంలో ఘోరమైన తపస్సు చేశాడు. ఎవరు లభించారు? హైమవతి. అంటే హిమవత్ పర్వతానికి పుట్టినటువంటి పార్వతీదేవే ఆ భర్తకి, అంటే ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా వాళ్ళే, ఎన్ని యుగాలు గడిచినా కూడా వాళ్ళే ఆది దంపతులు. అంతటి సౌభాగ్యానికి చిహ్నంగా ఇక్కడ మంగళసూత్రాలకు ప్రధానం ఇచ్చి, ఇప్పుడు ఆ మంగళసూత్ర ధారణ ముందుగా ఏం చేయాలంటే మంగళసూత్ర పూజ చేయాలి. చక్కగా సౌభాగ్య ద్రవ్యాలకి పూజ జరుగుతుంది.